ఈ కార్ రేసుల విషయంలో నిధుల గోల్మాల్ అయ్యాయంటూ ఏసీబీ, ఈడీ, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మోపిన కేసులో ఎలాంటి నిజం లేదని, ఇది పచ్చి అబద్ధమని హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్ రేసులు 55 కోట్ల రూపాయలు తాను ప్రభుత్వం నుంచి పంపించానని కేటీఆర్ స్వయంగా చెప్పాడని, ఆ విషయాన్ని ఫార్ములా వాళ్ళు కూడా తమకు ముట్టాయని ఒప్పుకుందన్నారు. మళ్లీ కేటీఆర్ పై కేసు ఎందుకు నమోదు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటే ఫార్ములా ఈవోలను పిలిచి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కావాలని టీఆర్ఎస్ పై బురద జల్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలసీని అవలంబిస్తున్నాడన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదని, కావాలనే ప్రభుత్వం కేటీఆర్ను ఈ కేసులు ఇరికించి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకే రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు అయ్యే వరకు తాము రేవంత్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరును ప్రజల్లో తీసుకువెళ్లి ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో చొప్పదిండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్న అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ధమాక్ ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బాజాబ్తు కేటీఆర్ గారు బహిరంగంగానే చెప్పిండు, కేసు పెట్టక ముందే చెప్పిండు, ఎస్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ నేను డిసిషన్ తీసుకున్న పాలసీ డిసిషన్గా 55 కోట్ల రూపాయలు ఎస్ నేను ఫార్ములా ఈకి నేను పంపినా అని చెప్తుండు, బాజాబ్తు చెప్పిండు. కేటీఆర్ గారు అఫీషియల్గా మేము ప్రభుత్వం నుంచి పంపినామని కేటీఆర్ గారు చెప్తున్నారు. వాళ్ళు ఫార్ములా ఈఓలు అఫీషియల్గా మాకు ముట్టినాయి 55 కోట్లని వాళ్ళు అఫీషియల్గా రిటర్న్గా మేలు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఫీషియల్గా పెట్టిండ్రు. మరి ఇటు కేటీఆర్ గారు పంపినా అని చెప్పిండు, వాళ్ళు పైసలు ముట్టినాయని చెప్పిండు. మరి ఇలా కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈడీ ఎక్కడ వస్తుంది? వాట్ ఈజ్ ఏసీబీ? యాంటీ కరప్షన్ బ్యూరో. అసలు కరప్షనే లేనప్పుడు ఏసీబీ కేసు ఎట్లా పెడతారు, ఈడీకి ఎట్లా అడుగుతారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మరి ఇంత నిజాయితీవంతుడు అయి ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆ ఫార్ములా ఈ సీఈఓ వచ్చి రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలిసింది డిసెంబర్ 13 నాడు, ఆ ఫోటో ఎందుకు బయట పెట్టలే? మరి ఆ ఫార్ములా ఈ కంపెనీ అనేది పైసలు మాకు ముట్టినాయి అని అఫీషియల్గా మేలు పెట్టింది ప్రభుత్వానికి, అది ఎందుకు బయట చెప్పలే? మళ్ళీ దీంట్లో తప్పు చేసి ఉన్నాము అని మీరు అనుకుంటుంటే కేటీఆర్ గారు 4 గోడల మధ్యలో ఎందుకు, అసెంబ్లీలోనే చర్చ పెడదాం, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తారు కదా. మరి నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసి ఉంటే మరి అసెంబ్లీలో చర్చ పెట్టి మొత్తం కేటీఆర్ గారు ఇది చేసి నేను చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే మరి?